నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. మనము ప్రతి పని దాని యొక్క ఇంపార్టెన్స్, అసలు ఇప్పుడు ఇది చెయ్యాలా, దీని యొక్క ప్రయారిటీ ఏంటి, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఈ టైంలో ఇది చేయాలా, ఆ ప్రయారిటైజేషన్ చేసుకుంటూ వచ్చే కొద్దీ మనం టైం యొక్క వాల్యూని డిఫరెంట్గా చూస్తాము. అది చాలా ఇంపార్టెంట్ అండి. 10 పనులు ఉంటాయి, 10 చేయాలి. కానీ ముందు ఏది చేయాలి, ముందు ఏది ఇంపార్టెంట్, వాటిలో 3 ఇంపార్టెంట్ అవ్వచ్చు, కానీ ఈరోజు ఈ టైంకి ఏది ఇంపార్టెంట్ అన్నది మనం చూసుకోవాలి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఆ 10లో ఏది ఈజీ అనుకుంటే అది చేసి కష్టమైన దాన్ని, అది ఇంపార్టెంట్ అయినా సరే పక్కన పెడుతూ ఉంటాం. ఆ ఇంపార్టెంట్ అయినది ఏంటి అని తెలుసుకొని దాన్ని చేస్తూ వెళ్ళాలి. సరే, ముందుగా లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, సెక్యూరిటీస్ అంటున్నాం. దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి అంటున్నారు. ఫస్ట్ది, ప్రైమరీ మార్కెట్ అంటే సెక్యూరిటీస్ని క్రియేట్ చేస్తారు. సెకండరీ మార్కెట్ అంటే ఆ సెక్యూరిటీస్ ప్రైమరీ మార్కెట్లో తీసుకొని రాబడినటువంటి సెక్యూరిటీస్ని ట్రేడ్ చేయబడతాయి అంటున్నారు. కరెక్టేనా? మనకి స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ చెప్తుంటాం కదా, వాటిలో ప్రైమరీ మార్కెట్ సెక్యూరిటీ మార్కెట్కి ఇదేనా డిఫరెన్స్? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. రెండోది, రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అనేటటువంటి దాని కింద రీటైల్ ఇన్వెస్టర్స్కి రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ అనేటటువంటి దాన్ని ఓపెన్ చేయడానికి ఎవరి దగ్గర, ఆర్బీఐ దగ్గర రీసెంట్గా ఈ స్కీమ్ కిందనే ఆ ఫెసిలిటీని కల్పించారు అంటున్నారు. అవునా? ఇంతకుముందు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మాత్రమే అలో ఉండేది. 5 crores అబవ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రీటైల్ అంటే మనం ఇప్పుడు ఒక 1000 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆర్బీఐతో, రీటైల్ డైరెక్ట్ అనేటటువంటి అకౌంట్ ఓపెన్ చేసుకొని. సో ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్. స్పేస్ ట్రావెల్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో చెప్పమంటున్నారు. జర్మన్కి సంబంధించినటువంటి V2 అనేటటువంటిది స్పేస్కి రీచ్ అయినటువంటి మొట్టమొదటి రాకెట్ అంటున్నారు. కరెక్టేనా? ఎస్, స్పేస్ రిలేటెడ్గా ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, V2 రాకెట్ అనేది ఇప్పటికి కూడా మోడల్గా మనం ఉపయోగిస్తున్నాం. 2000 సంవత్సరం నుంచి పర్మనెంట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో క్రూ అనేటటువంటి అంటే ఆస్ట్రోనాట్స్ వీళ్ళు ఉంటున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటటువంటిది లో ఎర్త్ ఆర్బిట్లో తిరిగేటటువంటి బిగ్గెస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్గా చెప్పచ్చు. ఇది కరెక్టే. అగైన్ ఆన్సర్ 1, 2. సరే, మన ఫస్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించినటువంటిది. రీసెంట్గా 26 మంది నక్సల్స్ ఈ గడ్చిరౌలి అనేటటువంటి ప్రాంతంలో ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. 3 మహారాష్ట్ర పోలీస్మెన్కి ఇంజురీస్ అనేటటువంటివి ఈ ఎన్కౌంటర్లో అయ్యాయి అన్నట్టుగా చెప్తున్నారు. సాటర్డే మనకి లాస్ట్ సాటర్డే జరిగినటువంటి ఆపరేషన్లో 26 మంది నక్సల్స్ చనిపోవడం జరిగింది. ఇది ఇక్కడ మనం గమనిస్తే అండి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో నక్సల్స్ వాళ్ళ యొక్క అటాక్లో చాలామంది సివిలియన్స్, సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళు చనిపోయారు. 2018 మార్చిలో 8 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ చనిపోవడం జరిగింది నక్సల్ అటాక్లో. 2019లో 15 మంది, 2020లో 17 మంది, ఏప్రిల్ 2021లోనూ 22 మంది సెక్యూరిటీ పర్సనల్ చనిపోగా 32 మంది ఇంజ్యూర్ అవ్వడం జరిగింది సుక్మా డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతంలో. మరి ఇలాంటి కంటెక్స్లో మావోయిస్ట్ అనేటటువంటి వాళ్ళ మీద ఈ ఎన్కౌంటర్ అనేది జరిగింది. ఈ ఇయర్లో జరిగినటువంటి అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పొచ్చు. 26 మంది నక్సల్స్ దీంట్లో చనిపోవడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఇక్కడ ఆర్టికల్ అనేటటువంటిది ఆ లాస్ట్ కాజ్ అంటున్నారు. అంటే వాళ్ళు ఏదైతే ఐడియాలజీతో నక్సలిజం అనేటటువంటిది వచ్చిందో, మరి దాని యొక్క కాజ్ అనేటటువంటి దేనికోసమో పీపుల్ వెల్ఫేర్ అన్నారు. మరి దానికోసమే ఇప్పటికీ పోరాడుతున్నారా? దీంట్లో ఏమైనా మరి ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ అన్నారు. ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది ఇప్పుడు రిలవెంట్గా ఉందా? పీపుల్ ఇంట్రెస్టే సోల్గా దాని యొక్క ఆబ్జెక్టివ్గా ఉందా? ఇవేవీ లేవు. అయినా సరే ఆ మూమెంట్ని కొనసాగిస్తూ అటు వాళ్ళ ప్రాణాలు, ఇటు జవాన్ల యొక్క ప్రాణాలు, అటు ఆ ఏరియాలో ఉండేటటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ అదర్ సైడ్ కూడా చూడాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆ ఏరియాస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడాలి. సరే, ఒకసారి
నక్సలిజంకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. నక్సలిజం రష్యన్ రెవల్యూషన్ 1917 దీనికి ఇన్స్పిరేషన్ అన్నమాట. మనకి 1942లో తెబాగా మూమెంట్ అనేటటువంటిది జరిగింది. అది వైలెంట్గా పెజెంట్ మూమెంట్ ఎండ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్కి వచ్చే టైంకి 1946 నుంచి 51 మధ్యలో తెలంగాణ ఉద్యమం అనేది జరిగింది. ఆ టైంలో మనకి ఈ కమ్యూనిస్టులు వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇదొక ఆర్మ్డ్ స్ట్రగుల్. అయితే ఈ పీరియడ్ ఈ 1951 నుంచి ఇండిపెండెన్స్ వచ్చాక 1951 నుంచి 59 వరకు దాన్ని పీరియడ్ ఆఫ్ సోషల్ టెన్షన్గా గునార్ మెడల్ చెప్పడం జరిగింది. గునార్ మెడల్ బ్రిటిష్ సోషల్ సైంటిస్ట్, అంటే బ్రిటిష్కి సంబంధించినటువంటి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఒక తత్వవేత్త అని కూడా చెప్పచ్చు. సరే, సోషల్ టెన్షన్గా ఆ టైంని చెప్పడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో 1953లో ఎస్టేట్ అక్విజిషన్ చట్టం అనేది తీసుకొచ్చారు. 1955లో ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలకు సంబంధించి చాలా చట్టాలు ఇవన్నీ తీసుకొని వచ్చారు. కానీ వీటన్నిటినీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. పేదవారికి భూమి అన్నారు, ల్యాండ్లెస్ పీపుల్కి ల్యాండ్ అన్నారు, కొన్ని వేల ఎకరాల భూమి జమీందారుల దగ్గర ఉంది, అది అందరికీ పంచుతామన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇవి సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఆ కంటెక్స్లో 1961 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది కిసాన్ సభలని వీటిని నిర్వహించడం మొదలుపెట్టింది. 1964లో సిపిఐ అనేటటువంటి పొలిటికల్ పార్టీలో స్ప్లిట్ అనేటటువంటిది వచ్చింది. సిపిఐఎం మావోయిజం అంటారు. మావో చైనాకు సంబంధించిన లీడర్. సో ఆయన ఫిలాసఫీని ఫాలో అయ్యే వాళ్ళు సిపిఐఎం అని పిలుస్తారు. 3 మార్చి 1967 వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. ఆ రోజున వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి జమీందారులకు అగెయినెస్ట్గా వాళ్ళ దగ్గర పట్టాలు ఉంటాయి రైతులవి, అక్కడికి వెళ్ళి అటాక్ చేసి ఆ పట్టాలని కాల్చివేసి వీళ్ళకి జమీందారులు మనీ లెండర్స్ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. అక్కడ వైలెంట్ ఈవెంట్ జరుగుతుంది. దాన్నే నక్సల్బరీ ఈవెంట్ అని అంటారు. ఆ ఈవెంట్ జరిగాక ఇంటర్నేషనల్గా కమ్యూనిస్ట్ దేశాల నుంచి సపోర్ట్ వస్తుంది, ఎస్పెషలీ చైనా నుంచి. దాన్ని నక్సల్బరీ ఈవెంట్ అని, ఆ తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చినటువంటి మూమెంట్ని నక్సలైట్ మూమెంట్ అని చెప్తాము. వాళ్ళలో మావో ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మావోయిస్టులు అని కూడా పిలుస్తారు. 1968లో ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈ సిపిఐ మూమెంట్, మావోయిజం ఇది ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి రెడ్ కారిడార్ అని పిలుస్తారు. ఆ రెడ్ కారిడార్ అనేటటువంటి దాంట్లో నక్సల్ మూమెంట్ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉంది. ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటటువంటిది ఏ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అని డిక్లేర్ చేస్తూ ఉంటుందన్నమాట. స్లోగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య తగ్గుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో డెవలప్మెంట్ అనేటటువంటిది డెఫిసిట్ ఉండడమే వన్ ఆఫ్ ద రీజన్స్గా చెప్తూ ఉంటారు. కానీ మరి నక్సల్ మూమెంట్ ఏ విధంగా డెవలప్మెంట్కి కారకం, అది ఒక క్వశ్చన్. మనం ఏం చేద్దామంటే, నక్సలిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎస్పెషల్లీ యూపీఎస్సీకి సంబంధించి మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ అన్నమాట. వీలైతే ఒక కాంప్రిహెన్సివ్ వీడియో నక్సలిజం అనే టాపిక్ మీద చేద్దాం, సరేనా? నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ట్రావెల్ బబుల్ పాలసీ అన్నది రీవిజిట్ చేయాలి అని చాలా ఎంబసీస్ వీటి నుంచి అఫీషియల్స్ రిక్వెస్ట్ చేస్తున్నారన్నారు. ఇంతకీ ఈ ట్రావెల్ బబుల్ పాలసీ అంటే ఏంటి? మనకి 2020 మార్చి 22 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. ఆ బ్యాన్ అన్నటువంటిది నవంబర్ 30 వరకు 2020 వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 28 దేశాలతో ఎయిర్ బబుల్ డీల్స్ అనేవి చేసుకున్నారంటే ఏంటి, ఆ కంట్రీస్కే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయన్నమాట. అలాగా. సో అది కాకుండా ఓన్లీ 40 ఫ్లైట్స్నే పర్ వీక్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి అలో చేస్తున్నారు. ఈ ఎయిర్ బబుల్స్ అంటే సింపుల్ వర్డ్స్లో టెంపరీగా ఈ రెగ్యులర్ సర్వీసెస్ని ఈ కంట్రీస్ నుంచి ఈ కంట్రీస్కి అలో చేయొచ్చు అనేటటువంటివి అన్నమాట. దానివల్ల టూరిజం అనేది డెవలప్ అవుతుంది. స్టూడెంట్స్ మన కంట్రీ నుంచి వెళ్ళి వేరే కంట్రీలో చదువుకోవాలి, లేదా ఎంప్లాయీస్ వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. అందువల్ల ఈ కంట్రీస్కి మళ్ళీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రివైవ్ చేయాలి అని చెప్పి ఈ ట్రావెల్ బబుల్ పాలసీని రీవిజిట్ చేయండి అన్నట్టుగా ఈ ఎంబసీస్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, అందరి నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి అని చెప్తున్నారు.
ట్రావెల్ బబుల్ లేదా ఎయిర్ బబుల్ పాలసీ అంటే ఏంటో అక్కడ అర్థమైందా? ఈ పదం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఢిల్లీలో పొల్యూషన్ అనేటటువంటిది సివియర్ లెవెల్కి చేరడం జరిగింది. ఆ కంటెక్స్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది లాక్డౌన్ అయినా విధించి ఈ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయండి అన్నట్టుగా అడగడం జరిగింది. దాంతో ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ని ఢిల్లీ గవర్నమెంట్ అనేది విధించడం జరిగింది. మరి అసలు ఈ ఎయిర్ పొల్యూషన్కి గల కారణాలేంటి, దానికి సంబంధించినటువంటి విషయాలేంటి, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ యూపీఎస్సీలో దీనికి సంబంధించి ఒకటేమో జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో అడిగారు, ఒకటేమో జిఎస్ పేపర్ 1లో జాగ్రఫీలోను ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలోనే ఎందుకు ఎక్కువ, మిగిలిన ముంబై కానీ కల్కట్టా కానీ చెన్నై కానీ వీటితో కంపేర్ చేస్తే ఎందుకు దీంట్లోనే ఎక్కువ, ఇలాంటి క్వశ్చన్స్ జాగ్రఫీలోను. ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్స్ అనేది ఎన్విరాన్మెంట్లోను రెండిట్లోనూ క్వశ్చన్స్గా అడుగున్నారు. సరే, అసలు రీసెంట్గా మనకి దివాళీ అయిపోగానే ఎయిర్ పొల్యూషన్ భారీ స్కేల్లో పెరిగింది. మరి ఈ దివాళీ ఫైర్ క్రాకర్స్ మాత్రమే రీజనా, లేదా ఎప్పుడు చెప్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, యూపీ వీటిలో స్టబుల్ బర్నింగ్, ఆ పీచుని కాల్చివేయడం, అది కాజా? అవి మాత్రమే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఓవర్ పొల్యూషన్, మనకి ఢిల్లీలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ, సో దాంతో పర్సనల్ వెహికల్స్ అనేటటువంటివి ఎక్కువ. పర్సనల్ వెహికల్స్ అంటే ఇండివిజువల్ కార్స్, బైక్స్, ఎస్పెషల్గా కార్స్ అనేటటువంటివి ఎక్కువ. సో దానివల్ల యాక్టివ్గా పొల్యూషన్ని మానిటర్ చేసుకోకపోవడము, మోటార్ వెహికల్స్, థర్మల్ ప్లాంట్స్, స్టబుల్ బర్నింగ్, ఫైర్ క్రాకర్స్, దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ కూడా కాంటినెంటాలిటీ అంటారు. అంటే సముద్ర తీర ప్రాంతం నుంచి దూరంగా ఉండడము, అది కూడా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన ఉంటుంది ఈ ప్రాంతం అనేటటువంటి. సో వింటర్ సీజన్లో అక్కడ విండ్స్ అనేటటువంటివి స్పీడ్గా రావన్నమాట. ఆ కాంటినెంటాలిటీ ఎఫెక్ట్ అనేటటువంటిది ఈ ల్యాండ్ లాక్డ్ ప్రదేశం అది లోపల ఉంటుంది. సో దానివల్ల కూడా స్టేబుల్ విండ్స్ అనేవి ఉంటాయి, పొల్యూషన్ బయటికి వెళ్ళదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. దానివల్ల ఎన్నో రకాల హెల్త్ హజార్డ్స్, ఎకనామిక్ హజార్డ్స్ అనేటటువంటివి ఉన్నాయి. దాన్ని డీల్ చేయడానికి చాలా గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంది. బట్ అల్టిమేట్లీ మనలో మార్పు రావాలి. ఓవర్ కన్స్యూమరిజం, ఓవర్ పొల్యూషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి, వాడకుండా పర్సనల్ వెహికల్స్, ఎస్పెషలీ ఈ కోవిడ్తో ఇంకా దాని యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. పర్సనల్ వెహికల్సే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వద్దు అని. సో ఎన్నో మెషర్స్ తీసుకుంది, కానీ మనలో అవేర్నెస్ ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలి, స్టబుల్ బర్నింగ్ తగ్గించాలి, థర్మల్ పవర్ ప్లాంట్స్ యొక్క పొల్యూషన్ తగ్గించాలి. ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నోయిడా, గురుగ్రామ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, వీటి వల్ల డస్ట్ అనేటటువంటిది ఎక్కువ. సో పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలి. అప్పుడే మనము ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అయినటువంటి ఎయిర్ పొల్యూషన్ని తగ్గించగలం. ఇంతకుముందు ఢిల్లీని గ్యాస్ ఛాంబర్గాను సుప్రీంకోర్టు అభివర్ణించడం జరిగింది. అంత లార్జ్ స్కేల్లో పొల్యూషన్ ఉంది, రైట్? ఆ పొల్యూషన్ని తగ్గించాలి. అది ఎన్నో రకాల హెల్త్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్కి దారితీస్తుంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. బెలారస్ అనేటటువంటి కంట్రీ, మిగిలినటువంటి యూరోపియన్ కంట్రీస్, వీటి మధ్యలో మైగ్రెంట్ క్రైసిస్ అనేది జరుగుతుంది. వాటిలో అసలైన కారణం, రూట్ కాజ్ అనేటటువంటిది వెస్ట్రన్ కంట్రీసే, బెలారస్ కాదు అన్నట్టుగా రష్యా యొక్క ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అసలేంటి క్రైసిస్ ఏంటి అంటే, ఇప్పుడు బెలారస్కి మైగ్రెంట్స్ వస్తున్నారు, వీళ్ళని ఇక్కడికి ఎంట్రీ అవ్వకుండా యూరోపియన్ కంట్రీస్కి డైరెక్ట్గా వాళ్ళ బార్డర్స్ నుంచే పంపిస్తున్నారు. అది ఇప్పుడు సమస్య. అంటే మీ దేశంలో మైగ్రెంట్స్కి సంబంధించి స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టేసి మీరు మా దగ్గరికి పంపిస్తున్నారు అని వీళ్ళు అంటారు. బెలారస్ ఏముంటుంది, ఇప్పటికే ఎంతోమంది వస్తున్నారు, అసలు ఈ క్రైసిస్కే కారణం మీరు, మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి వీళ్ళని అంటారు. అసలు ఏంటి క్రైసిస్? ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇలా చాలా దేశాల నుంచి మైగ్రెంట్స్ వస్తున్నారు. సిరియా, ఇక్కడి నుంచి రెఫ్యూజీస్ కానీ కొంతమంది, మైగ్రెంట్స్ కానీ చాలామంది. మరి అసలు ఇక్కడ క్రైసిస్కి కారకం ఎవరు? వెస్ట్రన్ కంట్రీస్ అంటే ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ మీనింగ్లో వెస్ట్ అంటే యూఎస్ఏ, కొన్ని యూరోపియన్ కంట్రీస్ అని, వాటిలో యూకే, ఫ్రాన్స్ ఇలాంటివి. సో మరి మనం ఆబ్జెక్టివ్గా చూస్తే ఈ కంట్రీసే కదా కారణం. ఇరాక్ని ఇన్వైట్ చేసింది ఎవరు? ఆఫ్ఘనిస్తాన్లో క్రైసిస్కి దారి తీసింది ఎవరు? ఇలా మనకి రెవల్యూషన్స్ అని చెప్పేసి బ్యాక్డోర్ నుంచి సపోర్ట్ చేసింది ఎవరు? ఇవన్నీ చూస్తే కూడా వెస్ట్రన్ కంట్రీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది అని తెలుస్తుంది.
సో ఆ కంటెక్స్లో బెలారస్ అనేటటువంటిది ఈ కంట్రీస్కి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు తప్పవుతుంది అన్నట్టుగా క్వశ్చన్. సరే, ఏదైతే ఏమనేమి ఇక్కడ ఏం జరుగుతుంది, బెలారస్ బార్డర్లో ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ని పెట్టడం జరిగింది. పోలాండ్కి ఇటు వెళ్ళే వాళ్ళని, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళని రెస్ట్రిక్షన్స్ పెట్టడము, ఇలాగ కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రాంతం ఏదైతే బెలారస్ అనేటటువంటిది ఉందో స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ ఏరియా. అటు రష్యాకి, ఇటు ఈ దేశాలకి, వెస్ట్ యూరోపియన్ దేశాలకి మధ్యలో ఉందన్నమాట. చాలా గ్యాస్ పైప్ లైన్స్, న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్ ఇవన్నీ దీని గుండా వెళ్తున్నాయి. ఒకవేళ యుద్ధం కానీ ఇలాంటి కంటెక్స్ట్ ఏదైనా వచ్చింది అంటే అన్ని కంట్రీస్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అంతేనా? సో రష్యన్ ప్రెసిడెంట్ ఇది ఈ కంట్రీలో యుద్ధాలు చేసింది మీరే కాబట్టి ఈ మైగ్రెంట్ క్రైసిస్ కూడా కారణం మీరే అన్నట్టుగా చెప్తున్నారు. గమనించండి, ఇరాక్ ఇటు సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ వీటన్నిటి నుంచి ఈ విధంగా బెలారస్కి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సో వీళ్ళు అసలు ఇక్కడ మేము రానిచ్చము అన్నదే చెప్తున్నారు. అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ రైజ్ అయింది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. మరి 2 సన్స్, 2 నక్షత్రాల చుట్టూ తిరిగేటటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో, పెయిర్ ఆఫ్ స్టార్స్ చుట్టూ ప్లానెట్స్ ఆర్బిట్ అవుతాయి. అటువంటి నక్షత్రాలనే సర్కమ్ బైనరీ స్టార్స్ అంటారు. సర్కం చుట్టూ తిరిగేటటువంటి, బైనరీ అంటే 2 స్టార్స్ చుట్టూ ఈ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. అటువంటి వాటికి ఇంతకుముందు అది ఓన్లీ ఫిక్షనల్ అనుకునేవాళ్ళు, కానీ వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా నాసాకు సంబంధించినటువంటి 2 మిషన్ డేటాస్ అనేటటువంటి సపోర్ట్ చేశాయన్నమాట. ఒకటి కెప్లర్ అంటే స్పేస్ టెలిస్కోప్, నాసా యొక్క కెప్లర్ అనేటటువంటి స్పేస్ టెలిస్కోప్. అదేవిధంగా ట్రాన్సిటింగ్ ఎగ్జోప్లానెట్ సర్వే శాటిలైట్ అనేటటువంటిది MIT ఇన్స్టిట్యూట్, నాసా కలిపి తీసుకొని వచ్చినటువంటి మిషన్. ఈ అనే మిషన్, కెప్లర్, ఈ రెండింటి యొక్క మిషన్స్ డేటాని బట్టి ఇలాంటి సర్కమ్ బైనరీ స్టార్స్ అనేటటువంటి ప్రస్తుతానికి 14 అటువంటి సర్కమ్ బైనరీ స్టార్ సిస్టమ్స్ని మన గెలాక్సీలో డిస్కవర్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్కమ్ బైనరీ స్టార్స్ అంటే ఏంటి అని అడగచ్చు, లేదా కెప్లర్ మిషన్ దాని ఆబ్జెక్టివ్, లేదా టెస్ట్ మిషన్ లాంచ్ చేసింది ఎవరని దాని ఆబ్జెక్టివ్ని ఇలాగా బ్రీఫ్గానే అడుగుతారండి. ఇన్డెప్త్లో సర్కమ్ బైనరీ స్టార్స్ వాటి డీటెయిల్స్ ఇలా అడగకపోవచ్చు, బట్ బ్రీఫ్లీ అడిగినా సరే ఇలాంటి ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ మిషన్స్ ఉంటాయి కదా, అవి మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. జికా వైరస్ అవుట్ బ్రేక్ అనేటటువంటిది ఇండియాలో హెల్త్ కేర్, ఇప్పుడు జికా వైరస్ అవుట్ బ్రేక్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ప్రతి సమస్య కూడా మనకు ఒక ఆపర్చునిటీ ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఇప్పుడు జికా వైరస్ డిసీజ్ ZVD అంటారు. సో అసలు ఈ జికా వైరస్ డిసీజ్ అనేది 1947లో జికా అనేటటువంటి ఫారెస్ట్లో, ఉగాండాలో జికా అనే ఫారెస్ట్లో కనుగొన్నారు. అందుకే ఆ వైరస్కి జికా వైరస్ డిసీజ్ అని పేరు పెట్టారు. ఈ ఫస్ట్ అవుట్ బ్రేక్ అనేది 2007లో ఈ పసిఫిక్ ఓషన్ కంట్రీస్లో గుర్తించారు. 2015లో బ్రెజిల్లో లార్జ్ స్కేల్లో కేసెస్ అనేటటువంటివి వచ్చాయి. 2016లో జికా వైరస్ డిసీజ్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా గుర్తించడం జరిగింది. ఇండియాలో 2017 నుంచి కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. మరి ఇటువంటి కంటెక్స్లో జికా వైరస్కి సంబంధించి వ్యాక్సిన్ లేదు, స్పెసిఫిక్ ట్రీట్మెంటు లేదు. ఓన్లీ దానికి వచ్చిన సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తారు. దానే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సిమ్టమ్స్ని అడ్రస్ చేసే ట్రీట్మెంట్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. ఆల్రెడీ మనము ఈ లాస్ట్ 2 ఇయర్స్లో కోవిడ్కి సంబంధించి, కరోనా వైరస్కి సంబంధించి చాలా అఫెక్ట్ అయి ఉన్నాము. మరి ఇటువంటి కంటెక్స్లో పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి ఇలాంటి వైరల్ డిసీజెస్ని, వీటిని డీల్ చేయడానికి. వీటిలో ఎస్పెషల్గా ఈ జికా అనేటటువంటిది మస్కిటో బార్న్ డిసీజ్ కాబట్టి ఈ మస్కిటో బార్న్ డిసీజెస్ని కంట్రోల్ చేయాలంటే వ్యాక్సిన్స్ వీటన్నిటికంటే కూడా ఇప్పుడు మస్కిటో అనేది ఆ హోస్ట్ పెరుగుదలను ఆపేస్తే, అంటే మస్కిటోస్ యొక్క వ్యాప్తిని ఆపగలిగితే కొంతవరకు ఈ డిసీజెస్ని డీల్ చేయొచ్చు. సో ఈ వైరల్ డిసీజెస్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేం,
కానీ దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని, దాని నుంచి వచ్చే మోర్టాలిటీ రేట్స్ని తగ్గించుకోవడానికి ప్రివెంటివ్ మెథడ్స్ వాడాలి. దానికోసం మనకి 2 రకాలైనటువంటి హెల్త్ కేర్ మెథడ్స్ ఉంటాయండి. ఒకటి ప్రివెంటివ్ హెల్త్ కేర్, రెండోది క్యూరేటివ్ హెల్త్ కేర్. ఇలా 2 ఉంటాయి. ప్రివెన్షన్, క్యూర్. మరి ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఎవరు ఎక్కువ రోల్ ప్లే చేయగలరు? వ్యాక్సిన్స్ కానీ, శానిటేషన్ కానీ, ఇవంతా ప్రివెంటివ్ హెల్త్ కేర్ కిందకి వస్తాయి. ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలరు ప్రివెంటివ్ హెల్త్ కేర్లో? పబ్లిక్ సెక్టార్. సో ఇలాంటి జికా వైరస్ అవుట్ బ్రేక్స్ ఇలాంటి వాటిని డీల్ చేయాలి అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఆ ప్రివెంటివ్ హెల్త్ కేర్ని స్ట్రెంగ్తెన్ చేయాలి అంటే పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించాలి. ఒకసారి జికా వైరస్ డిసీజ్ గురించి చూద్దామా? ఇందాకే అనుకున్నాం, ఉగాండాలో 1947లో ఈ వైరస్ని ఫస్ట్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఆఫ్రికాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో, పసిఫిక్ ఐలాండ్స్లో దీని యొక్క అవుట్ బ్రేక్స్ అనేటటువంటివి అయినాయి. మరి అది ఏ విధంగా వ్యాప్తిస్తుంది? ఇన్ఫెక్ట్ అయినటువంటి ఏడిస్ ఎజిప్టి మస్కిటో దాని యొక్క బైట్ వల్ల ఈ వైరస్ అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తిస్తుంది. ఏ విధమైనటువంటి సిమ్టమ్స్, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఫీవర్ రావడం, ర్యాషెస్ రావడము, జాయింట్ పెయిన్స్, ఐస్ రెడ్గా అయిపోవడం, ఇలాంటివి అన్నమాట. వ్యాధి వచ్చిన 5 మందిలో ఒకరు సివియర్లీ ఇల్నెస్ వస్తే చనిపోతూ ఉంటారనమాట. వ్యాక్సిన్స్ కానీ, యాంటీవైరల్ మెడిసిన్స్ కానీ అవైలబుల్గా లేవు. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడము, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అన్బార్న్ బేబీస్కి కనుక ఎఫెక్ట్ అవుతే వాళ్ళలో మైక్రోసెఫాలీ ఇంపార్టెంట్ అండి. జికా వైరస్ వచ్చిన వాళ్ళలో మైక్రోసెఫాలీ, తల చిన్నగా ఉంటుందన్నమాట పిల్లల్లో ఎస్పెషలీ. సో మైక్రోసెఫాలీ కండిషన్స్ అనేటటువంటి వస్తాయి. అదే చాలా ఫ్యాటల్ అనమాట. అలా చిన్న హెడ్తో పుట్టిన పిల్లల్లో చాలామంది చిన్న వయసులోనే చనిపోతూ ఉంటారు. రైట్, సరే. మరి అసలు ఇది ఎందుకు డేంజరస్ అంటే ఇందాకన్నట్టు మైక్రోసెఫాలీ లాంటి కండిషన్స్ ప్రెగ్నెంట్ విమెన్కి అయితే చాలా డేంజరస్, మిగిలిన వాళ్ళకి అంత డేంజరస్గా పరిగణించము. బట్ ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ని దారితీయచ్చు. గూలియన్ బారే సిండ్రోమ్ అంటారు. ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్, పెరాలసిస్, కొన్నిసార్లు డెత్కి కూడా ఇది దారితీయచ్చు. సో అందువల్ల మస్కిటో బైట్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫ్యూమిగేషన్ అంటే దోమలు రాకుండా పొగ లాంటిది వేస్తుంటారా, ఫ్యూమిగేషన్ అంటారు. సో అవి కండక్ట్ చేయాలి. పెస్టిసైడ్స్, రిపెల్లెంట్స్ని వీటిని వాడుకుంటూ ఉండాలి. మస్కిటో బానే కాకుండా ఇంకో 2 పద్ధతుల్లోనూ ఇది వ్యాప్తించే అవకాశం ఉంది. ఒకటి కంజీనియల్ అంటారు. కంజీనియల్ అంటే ఏంటి? మదర్ టు బేబీ వ్యాప్తించవచ్చు. రెండోది సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారాను ఇది రావచ్చు. సో అందువల్ల వీటికి సంబంధించినటువంటి మెజర్స్ అనేటటువంటివి తీసుకోగలగాలి. రైట్, ఆ విధంగా జికా యొక్క డేంజర్స్ని అడ్రస్ చేయొచ్చు. ఇండియాలోనూ జికా కేసెస్ అనేటటువంటివి వస్తున్నాయి అన్నటువంటిది మనకి తెలుసు. సో ఆ కంటెక్స్ట్లో ఎమర్జెన్సీ మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే వ్యాక్సిన్స్ లేవు, యాంటీవైరల్ మెడిసిన్స్ లేదు, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే కష్టం కదా. అందుకోసమే అసలు అది వ్యాప్తించకుండా ముందుగా మనలో అవేర్నెస్ తీసుకొని రావడము, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్కి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అదేవిధంగా హ్యూమన్ పవర్ని అలొకేట్ చేయడం, ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ ఇష్యూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, మస్కిటో బార్న్ డిసీజెస్కి సంబంధించింది. ఏ విధంగా ఈ దోమకాటు వల్ల వచ్చే డిసీజెస్ని డీల్ చేయాలి? ఎస్పెషల్గా ఇండియా లాంటి కంట్రీస్ ట్రాపికల్ దేశాలు అంటే ఇక్కడ ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది? టెంపరేచర్స్, అదేవిధంగా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? ఈ ప్రాంతాల్లో దోమలు ఎక్కువ పెరగడానికి మస్కిటో బ్రీడింగ్ అనేది ఈజీగా అవుతుంది. అందువల్ల దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ నైల్ ఫీవర్ కానివ్వండి, ఎల్లో ఫీవర్ కానివ్వండి, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, ఇలా ఈస్టర్న్ ఈక్వెన్ ఎన్సెఫలైటిస్, ఇలాంటి చాలా వ్యాధులు దోమకాటు వల్ల వ్యాప్తించే అవకాశం ఉంది. ఇప్పుడు డెంగ్యూ కేసెస్ అనేవి చాలా పెరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి కంటెక్స్లో ఓవరాల్గా మస్కిటో బార్న్ డిసీజెస్ని డీల్ చేయగలగడానికి ఒకటి స్టాగ్నెంట్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే దోమలు అనేటటువంటివి మాయిస్ట్ వెదర్లో ఎక్కువగా ఫ్లరిష్ అవుతూ ఉంటాయి. సో అవి రాకుండా చూసుకోగలగాలి. అదేవిధంగా ఈ దోమకాటుకు గురి అవ్వకుండా ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవాలన్న దాని మీద అవేర్నెస్ అనేది కల్పించాలి. ఒకవేళ ఇలాంటి డిసీజెస్ వస్తే ఏ విధంగా డీల్ చేయాలి? పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేటటువంటిది మస్కిటో బ్రీడింగ్ని కంట్రోల్ చేసేందుకు మెజర్స్ తీసుకోవాలి. ఈ విధంగా మస్కిటో బార్న్ డిసీజెస్ని ఫైట్ చేసేలాగా
అది ఈజీ. డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని డీల్ చేయడం బదులు మస్కిటో బ్రీడింగ్నే అసలు కంట్రోల్ చేయగలిగి దాంతోనే అక్కడితో ఆపేస్తే అది ఈజీగా మనం చేయగలము. అవునా అండి? నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఆర్బీఐ అనేటటువంటిది రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అనేటటువంటి దాన్ని ఇన్వెస్టర్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మాన్ స్కీమ్, ఈ రెండింటిని ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు. ఆ రెండింటిని ఇంప్లిమెంటేషన్కి రీసెంట్గానే మన ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అందువల్ల ఇవి మనకి న్యూస్లో వచ్చాయి. మరి ఈ రెండు స్కీమ్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటో చూసేద్దామా? రెండు స్కీమ్స్ని లాంచ్ చేశారనుకున్నాం. ఒకటోది రీటైల్ డైరెక్ట్ స్కీమ్, రెండవది ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మాన్ స్కీమ్. లాస్ట్ వీడియోలో కూడా ఈ రెండింటి గురించి మనం చదువుకున్నాం, గుర్తుందా మీకు? ఫస్ట్ది రీటైల్ డైరెక్ట్ స్కీమ్. రీటైల్ డైరెక్ట్ స్కీమ్లో ఇన్వెస్టార్స్ అనేటటువంటి వాళ్ళు, ఇంతకుముందు బల్క్ ఇన్వెస్టార్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టార్స్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ని పర్చేస్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు అన్నమాట. దానికి సంబంధించినటువంటి ఆ స్కీమ్ పేరే రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అని పిలుస్తారు. రైట్. మరి జీ సెక్యూరిటీస్ ఆఫరింగ్ ఇండివిజువల్స్ కూడా కొనుక్కోవచ్చా? ఎస్. రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ అనేది డైరెక్ట్గా ఆర్బీఐతోనే ఆన్లైన్లో క్రియేట్ చేసుకొని దాని ద్వారా 10,000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తారు. 10,000 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. మరి ఈ స్కీమ్ అనేటటువంటిది అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే, స్టాక్ మార్కెట్స్ వీటన్నిటిలోనూ అందరికీ కూడా, ఈవెన్ కామన్ పీపుల్కి కూడా అవి యాక్సెస్లో ఉండాలి. గవర్నమెంట్ అనేటటువంటిది బారోయింగ్ చేసుకోవాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిలీజ్ చేస్తుంది. మరి వాటిలో వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సరే, మరి రెండోది ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ అన్నాం. అదేంటి ఇంతకీ? ఇంతకుముందు ఆర్బీఐకి డిఫరెంట్ అంబుడ్స్మెన్ ఆర్బీఐ కింద ఉండేవి. ఒకటి బ్యాంక్స్కి, ఒకటి ఎన్బిఎఫ్సిస్కి, ఒకటి ప్రీపెయిడ్ పేమెంట్ ఇష్యూవర్స్కి, వీళ్ళందరికీ. ఇప్పుడు ఓవరాల్గా 22 అంబుడ్స్మెన్ ఆఫీసెస్తో ఈ 3 కేటగిరీస్కి సంబంధించిన అంబుడ్స్మెన్ పనిచేసేవి. ఇప్పుడు అలా కాకుండా అంబుడ్స్మెన్ సిస్టమ్ని సింప్లర్, ఎఫిషియంట్, రెస్పాన్సివ్ చేసేందుకోసం ఈ 3 స్కీమ్స్ని కలిపి ఒకే ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్గా చేయడం జరిగింది. రైట్. కంప్లైంట్స్ అనేటటువంటి ఫిజికల్గా అంటే డైరెక్ట్గా వెళ్ళైనా, లేదా సెంట్రలైజ్డ్ రిసిట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ అనేటటువంటి వాటి నుంచైనా, లేదా ఆర్బీఐ ఆఫీసెస్కి వెళ్ళైనా సరే చేయొచ్చు అనమాట. ఈ 3 స్కీమ్స్కి ఇంతకుముందు డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉండేది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ జ్యూరిస్డిక్షన్ అనేటటువంటిది ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ఆర్బీఐ అనేది అంబుడ్స్మెన్ స్కీమ్స్ కింద గైడ్లైన్స్ని ఇష్యూ చేస్తుంది. వాటి కింద దానికి అడ్జుడికేషన్, ఆ గైడ్లైన్స్ని బేస్ చేసుకుని ఈ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ అనేది అడ్జుడికేట్ చేస్తుంది. ఎందుకండి 3 ఉంటే పోయేది కదా, ఒకటే ఎందుకు? ఎఫిషియెంట్గా, సింప్లర్గా, ఇంటిగ్రేటెడ్గా ఉండేందుకోసం అనమాట. టైం సేవ్ అవుతుంది. రెండిట్లోనూ కంప్లైంట్ చేయాలి. ఇంతకుముందు 2 డిఫరెంట్ ప్రాసెసెస్ ఫాలో అవ్వాలి, ఇప్పుడు ఒకటే సరిపోతుంది, అలాగనమాట. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. ఇండియా మీద S-400 అనేటటువంటి మనం ఈ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ని కొనుక్కుంటే యుఎస్ఏ అనేది శాంక్షన్స్ వేస్తుందా? అది క్వశ్చన్. ఇప్పుడు S-400 అనేటటువంటివి రష్యా దగ్గర ఉండేటటువంటి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. అంటే ల్యాండ్ మీద నుంచి ఎయిర్ లోపుకి ఇలా మిజైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ముందు S-400 సిస్టమ్ని ప్లేస్ చేసుకుంటాం, రాడార్స్ అవన్నీ ఓపెన్ చేస్తారు. రెండోది దాంట్లో మిజైల్స్ని వాటన్నిటిని ప్లేస్ చేస్తారు. ఇది ఎప్పుడైతే ఎనిమీ మిజైల్స్ అనేవి ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి వస్తున్నాయని చూస్తారో ఇది ఈ మిజైల్స్ని ఎంగేజ్ చేస్తుంది. ఈ మిజైల్స్ అనేటటువంటి వెళ్ళి గాలిలోనే ఇక్కడ నుంచి వచ్చే మిజైల్ని కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ని కానివ్వండి నిర్వీర్యం చేసేస్తుంది. రైట్. అప్పుడు అది భూమి మీదకి రీచ్ అయ్యి ఎఫెక్ట్ చూపించకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా S-400 అనేటటువంటిది యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ అని చెప్తారు. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అనేవి దీంట్లో ఉంటుంది. కంట్రోల్ సిస్టమ్, రాడార్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ S-400 సిస్టమ్ యొక్క రేంజ్ అనేటటువంటిది కొన్ని వేలలో ఉంటుంది. అందువల్ల ఇది చాలా ఎఫిషియంట్, ఇండియా లాంటి కంట్రీస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ చైనా కూడా వీటిని కొనుక్కొని పెట్టుకుంది. రష్యాకు సంబంధించినవి అన్నమాట ఇవి. సో రష్యా నుంచి మనం కూడా కొనుగోలు చేసుకోవడానికి డీల్ చేసుకున్నాం. ఆల్రెడీ దీని కింద మన యొక్క ఎయిర్ ఫోర్స్కి మన వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. ఈ మిజైల్స్ని వీటిని వాడడము, ఈ సిస్టమ్ని వాడడం, దీనికి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు రష్యాలో.
మరి ఆ మిజైల్స్ని కూడా ఇయర్ ఎండింగ్కి ఇచ్చేస్తామన్నారు. అంటే నవంబర్ ఎండింగ్, డిసెంబర్ కల్లా ఇవి మనకు వచ్చేస్తాయి ఇండియాకి. సో అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే యుఎస్ఏలో ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరే కార్ట్సా చట్టము అంటారు. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని అంటాం. కౌంటరింగ్ దేన్ని, అమెరికా యొక్క అడ్వర్సరీస్ని ఆంక్షల ద్వారా కౌంటర్ చేసేందుకు తీసుకొచ్చిన చట్టం. దీని కింద ఏమంటారంటే అమెరికా అనేది ఏదైనా ఒక దేశాన్ని అడ్వర్సరీ కంట్రీ అని అనౌన్స్ చేస్తే దాంతో డీల్స్ చేసుకుంటే, ఎస్పెషల్గా మిలిటరీ డీల్స్ కానీ ఇవి చేసుకుంటే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ విధిస్తాం. అంటే ఇప్పుడు రష్యాని వాళ్ళు అడ్వర్సరీగా గుర్తిస్తే రష్యా మీద శాంక్షన్స్తో పాటు రష్యాతో డీల్ చేసుకునే వేరే దేశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద శాంక్షన్స్ అన్నారు. ఇప్పుడు ఈ డీల్ S-400 డీల్ అనేది స్ట్రాటజిక్ మిలిటరీ డీలే కదా. మరి ఈ డీల్ అనేటటువంటిది ఇండియా చేసుకున్నప్పుడు S-400కి సంబంధించి మన మీద కూడా శాంక్షన్స్ వేస్తాము అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఇండియా అనేది మూవ్ అహెడ్, ముందుకు వెళ్తే మేము మీద కూడా శాంక్షన్స్ వెళ్తాము అన్నారు. కానీ మనకి ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు చైనాతో థ్రెట్స్ ఉన్నాయి. మరి ఈ థ్రెట్స్ అనేటటువంటివి డీల్ చేయగలగాలి, ఎఫెక్టివ్గా మిజైల్స్ని షీల్డ్ చేసుకోగలగాలి. మనకు తెలిస్తే లాస్ట్ ఇయర్ జూన్లో ఇక్కడంతా చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ అయింది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర S-400 ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉండాలా వద్దా? అందుకోసం మనం వీటిని పర్చేస్ చేసుకుంటాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో ఉంచుకొని. అంటే ఈ డీల్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా. సో అలాంటి కంటెక్స్లో యుఎస్ఏ శాంక్షన్స్ వేస్తుంది అని మనం ఆపలేము. ఇండియా యుఎస్ఏ మధ్యలో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. కానీ అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తామన్నది ఈ డీల్ ఎలా మూవ్ ఫార్వర్డ్ అవుతుందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదిగోండి, ఈ ఆర్టికల్ కూడా S-400 డీల్కి సంబంధించింది. 5 S-400 సిస్టమ్స్ని పర్ యూనిట్ $5.43 బిలియన్ కొనుగోలు చేసుకుంటున్నాం అన్నమాట. కార్ట్సా చట్టం కింద ఏ విధమైనటువంటి ఇది ఉంటుంది అన్నది మనం చూడాలి. టర్కీ అనే దేశం ఈ S-400 మిజైల్ సిస్టమ్ని కొనుక్కున్నందుకే దాని మీద శాంక్షన్స్ విధించడం జరిగింది. టర్కీ అనేటటువంటిది యుఎస్ఏకి ఇంపార్టెంట్ కంట్రీనే అండి. నేటో గ్రూప్లో కూడా టర్కీ అనేటటువంటిది మెంబర్ కంట్రీ. అయినా సరే శాంక్షన్స్ని విధించారు. మరి ఇండియా మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుందో మనం చూద్దాము. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఎంపీ ల్యాడ్స్ అనేటటువంటి స్కీమ్కి సంబంధించి పోస్ట్ పాండమిక్ తర్వాత నీడ్స్ని ఎంపీ ల్యాడ్స్ అనే స్కీమ్ చూడగలుగుతుందా అని. అసలు ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ అంటే ఏంటి చూద్దామా? చూడండి, మనకి ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి 5 crore రూపీస్, ఈచ్ పర్సన్కి 5 crore రూపీస్ వర్త్ ఉన్నటువంటి వర్క్స్ని రికమెండ్ చేయగలరు. డబ్బులు వాళ్ళకి వెళ్ళవు, అంత విలువ ఉండేటటువంటి వర్క్స్ని వాళ్ళు రికమెండ్ చేయగలరు. డిస్ట్రిక్ట్ అథారిటీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ స్కీమ్ అనేటటువంటిది పివి నరసింహారావు టైంలో 1993లో ఈ స్కీమ్ అనేటటువంటిది మొదలవడం జరిగింది. ఇనీషియల్గా ₹1,00,00,000, ఫస్ట్ 50 లక్షలతో స్టార్ట్ అయ్యి ₹1,00,00,000, 2 కోట్లు, ఆ తర్వాత 5 కోట్లు. అయితే ఈ సంవత్సరం మనకి లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల దీన్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రెజ్యూమ్ చేస్తున్నాము. కొంతే మిగిలింది కదా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, అందుకని 2 కోట్ల వరకే ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చేలాగా దీన్ని చేశామన్నారు. ఎలక్టెడ్ ఎంపీస్, నామినేటెడ్ ఎంపీస్, లోక్సభ రాజ్యసభ రెండిట్లోనూ వాళ్ళు ఈ వర్క్స్ని రికమెండ్ చేయొచ్చు. ఇంప్లిమెంట్ చేసేది, మనీ వచ్చేది మాత్రం డిస్ట్రిక్ట్ అథారిటీస్కే. కాకపోతే ఈ ప్రాజెక్ట్స్కి అసలు ఎందుకు దీన్ని ఆపేయడం జరిగింది? 2 సంవత్సరాలు ఆపేస్తున్నామన్నాం. దీనికి ఉన్న క్రిటిసిజం ఏంటి అంటే ఆ వర్క్స్ ఎంత జరుగుతున్నాయి, క్వాలిటీ ఎంత ఉంది తెలియట్లేదు, మనీ చాలా వరకు ఇచ్చిందంతా మిగిలిపోతూ ఉంది. సో అందుకని దీన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పాండమిక్ టైం అనేది అయిపోయింది. సో పోస్ట్ పాండమిక్లో ఎకనామిక్ రికవరీ కావాలి, ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది జరగాలి, అందుకోసం ఈ స్కీమ్ని రివైవ్ చేయాలి అన్నట్టుగా క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరానికి ఈ 2021-22 ఫైనాన్షియల్ ఇయర్కి 2 crore రూపీస్తో దీన్ని మళ్ళీ ఆమోదించడం జరిగింది. అయితే ఈ స్కీమ్ యొక్క పరిధిని పెంచాలి అన్నట్టుగా అడుగుతున్నారు. అంటే స్మార్ట్ ఫోన్స్, స్టూడెంట్స్కి డిజిటల్ డివైడ్స్ ఉన్నాయని మనకు తెలుసు. సో స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కొనుగోలు చేసుకుని ఇలాగా ఆ స్కీమ్ని పోస్ట్ పాండమిక్ నీడ్స్కి అనుకూలంగా ఉండేలాగా చేంజెస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి దీన్ని చేస్తారా, చేయరా, చేస్తే ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్ మరియు పాలిటిక్స్ సంబంధించినటువంటిది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు సిబిఐ వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి టెన్యూర్స్ని 2 years నుంచి 5 yearsకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటున్నారు. అంటే మనకి ఒక వ్యక్తిని సిబిఐ డైరెక్టర్గా లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్గా అపాయింట్ చేస్తే వాళ్ళకి 2 సంవత్సరాలే పదవీ కాలం. అయితే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అనేటటువంటిది సిబిఐ డైరెక్టర్ ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేశారు. సుప్రీంకోర్టు అనేటటువంటిది అలా ఎక్స్టెండ్ చేస్తే ఆ రీజన్స్ స్పెషల్ సర్కామ్స్టాన్సెస్లో చేస్తారు కాబట్టి ఆ రీజన్స్ని ఒక చోట రాసి పెట్టండి, దాని యొక్క సర్కామ్స్టాన్స్ ఏంటి రాసి పెట్టండి అన్నట్టుగా చెప్పారు. మరి లాంగ్ టర్మ్ ఉంటే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు చేయాల్సిన మెజర్స్ సరిగా తీసుకోగలుగుతారు అన్నట్టుగా ఈ 2 సంవత్సరాల ఒకసారి టెన్యూర్తో పాటు 3 సార్లు యాన్యువల్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. అంటే కంపల్సరీగా 5 years ఉండాలని ఏమీ లేదండి. 2 years అయితే కంపల్సరీ, ఆ తర్వాత 1 year యాన్యువల్ ఎక్స్టెన్షన్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా 2 ఆర్డినెన్సెస్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించేమో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టము అనే దాని కింద అపాయింట్ చేస్తారు కాబట్టి దాన్ని అమెండ్ చేశారు. సిబిఐ డైరెక్టర్ ఏమో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టము దాని కింద ఎక్స్టెండ్ చేశారన్నమాట. ఆర్డినెన్స్ రూపంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీటిని పంపించడం జరిగింది. పార్లమెంట్ సెషన్ అనేటటువంటిది అయితే దీని క్రిటిసిజం ఏంటి అంటే, ఇప్పుడు ఈ నెల 29న పార్లమెంట్ సెషన్ మొదలవుతుంది కదా, అలాంటప్పుడు వెయిట్ చేయొచ్చు కదా ఇంకొక 10 రోజులు, ఇప్పటికిప్పుడు ఎందుకు పాస్ చేయాలి అనేటటువంటిది. ఇంకొంతమంది ఏమంటారు, సిబిఐ ఈడీ వీటిని పొలిటికల్ పర్పస్ కోసం వాడుకుంటున్నారు, అందుకే ఇలాగా టర్మ్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు పార్లమెంటరీ స్క్రూటినీ లేకుండా అని. అంటే ఆర్డినెన్స్ అనేటటువంటి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు, అవునా? ఆర్డినెన్సెస్ అనేటటువంటివి ఎమర్జెన్సీకి మాత్రమే. దీన్ని ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ అంటారు. పార్లమెంట్ చట్టసభల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ రూట్లో ఫామ్ చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఆర్డినెన్స్ రూట్ని వాడుకోవచ్చా, అది ఇప్పుడు ఒక క్వశ్చన్గా మారింది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. కోల్ని ఫేస్ డౌన్ చేయడం అన్నటువంటిది ఒక రైట్గా పరిగణించాలి. అంటే కోల్ అనేటటువంటిది గ్లోబల్ వార్మింగ్కి, దాని రిజల్టెంట్గా వచ్చే క్లైమేట్ చేంజ్కి కారకమని మనకు తెలుసు. మరి దాన్ని ఫేస్ డౌన్ అనేటటువంటి చెయ్యాలి. అలాంటి కంటెక్స్లో సడన్గా తగ్గించలేం కదా, అందుకని రెస్పాన్సిబుల్గా కోల్ని యూజ్ చేసుకోవాలి. COP26 డీల్లో ఏదైతే ఫేస్ డౌన్, కోల్ని ఫేస్ డౌన్ని తగ్గించడం అనమాట. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి కారకమయ్యే ప్రతి ఫ్యాక్టర్ని తగ్గించాలి అనేది మనం చేసిన ప్రామిస్. మరి అటువంటి కంటెక్స్లో కోల్ ఫేస్ డౌన్ కంప్లీట్గా చేయలేము, ఫేజ్ అవుట్ చేయలేము, బట్ ఫేజ్ డౌన్ చేయగలము అన్నట్టుగా ప్రామిస్ చేశారు. ఫేజ్ అవుట్కి ఫేజ్ డౌన్కి తేడా ఏంటి? ఫేజ్ అవుట్ అంటే మొత్తానికి తీసేయడం, ఫేజ్ డౌన్ అంటే దాని యొక్క యూజ్ని తగ్గిస్తూ వెళ్ళడము, రైట్? UNFCCC అనేటటువంటి దాని కింద జరిగినటువంటి COP26లో అది మనం ప్రామిస్ చేయడం జరిగింది. ఫేజ్ డౌన్ అన్నటువంటిది మేము చేస్తాము, ఫేజ్ అవుట్ చేయలేకపోవచ్చు. ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. రీసెంట్గా సుప్రీంకోర్టుకి సంబంధించిన కొలీజియం అనేటటువంటిది చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్, సో అతన్ని మేఘాలయ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం రికమెండ్ చేయడం జరిగింది. అలాగే అలహాబాద్ హైకోర్టుకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ జడ్జిని మద్రాస్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో హయ్యర్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే రొటీన్గా ట్రాన్స్ఫర్స్ కదా అని దాన్ని చూడాలా, లేదా పనిష్మెంట్ పోస్టింగ్స్ అని చూడాలా అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ అనమాట. అంటే మనకి అపాయింట్మెంట్ చేసేది మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అండి. ఆర్టికల్ 124, ఆర్టికల్ 216 కింద 124 అయితేనేమో సుప్రీంకోర్టు జడ్జెస్, 216 కిందేమో హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. అయితే ఎవరిని అపాయింట్ చేయాలి అన్న లిస్ట్ ఆఫ్ నేమ్స్ పంపించేది మాత్రం CJI తన యొక్క 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అన్నమాట. 3 జడ్జెస్ కేసెస్ అనేటటువంటి ఉన్నాయి. వాటిలో 3rd జడ్జెస్ కేసు తర్వాత నుంచి CJI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కలిసి రికమెండేషన్స్ ఇస్తారు. దాన్నే కొలీజియం అని పిలుస్తారు. ఆ కొలీజియం యొక్క రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్ చేస్తారు. మరి అటువంటి కంటెక్స్లో వీళ్ళని ఎందుకు ఇలా అంటే
హయ్యర్ ఆర్డర్ హైకోర్ట్స్ నుంచి లోవర్ ఆర్డర్ కోర్ట్స్కి పంపించడాన్ని పనిష్మెంట్ పోస్టింగ్స్గానే చూస్తారనమాట. సో ఇది రొటీన్ మ్యాటర్ కాదు, బయాస్ అనేటటువంటిది క్లియర్గా కనిపిస్తుంది అన్నది కొంతమంది యొక్క క్రిటిసిజం అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. మనకి నవంబర్ ఫస్ట్ థర్స్డే ఆఫ్ నవంబర్ని ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ వైలెన్స్ అండ్ బులీయింగ్ అట్ స్కూల్ అనే దానిగా యునెస్కో గుర్తించడం జరిగింది. యునెస్కో అనేటటువంటిది చైల్డ్ రైట్స్ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. సో ఈ కంటెక్స్లో సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి? స్కూల్లో పిల్లల్ని వాళ్ళ క్లాస్మేట్స్ వీళ్ళు ఏడ్పించడం. సో ఆ సైబర్ బుల్లీయింగ్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా బుల్లీయింగ్ అనమాట. మనకి సేఫ్ లెర్నింగ్ అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు అంతా కూడా డిజిటల్ లెర్నింగ్ వైపుగా మూవ్ అవుతూ ఉన్నటువంటి కంటెక్స్లో సేఫ్ లెర్నింగ్ అనేటటువంటిది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అందాలి. మరి అలా ఉండాలి అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేటటువంటివి సైబర్ బుల్లీయింగ్ నుంచి బయటికి రావాలి. మరి ఏ విధంగా? ఇలాగా ఎస్పెషలీ సెక్షువల్ హరాస్మెంట్ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఎస్పెషల్గా చిన్నపిల్లల కంటెక్స్లో ఇవి. సో వాటి నుంచి వాళ్ళని సేఫ్గా ఉంచగలగాలి. డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించి స్టూడెంట్స్, పేరెంట్స్, స్కూల్స్, ఎడ్యుకేషన్ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా ఒక తాటిపైన రావాలి, అవేర్నెస్ కల్పించాలి. ఇలాంటి వీటికి పాల్పడుతున్న వాళ్ళకి శిక్షణ కల్పించాలి. మరి పిల్లలకి ఏ ప్లాట్ఫామ్స్లో ఏ కంటెంట్ని యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నటువంటి దాని మీద కూడా ఒక అవగాహన అనేటటువంటి ఉండేలాగా ఈ కమ్యూనిటీ మొత్తం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. నెక్స్ట్ ఇష్యూ అరుణాచల్ ప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం తన యొక్క రాష్ట్ర బటర్ఫ్లైగా కైజర్ ఈ హింద్ అనేటటువంటి దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది అంటున్నారు. దీని యొక్క డీటెయిల్స్ కొంత చూద్దామండి. కైజర్ ఈ హింద్ బటర్ఫ్లైస్ అనేటటువంటివి చైనా, ఇండియా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. అరుణాచల్ యొక్క క్యాబినెట్ అనేటటువంటి దీన్ని గుర్తించడం జరిగింది. పక్కే టైగర్ రిజర్వ్ అనేటటువంటి వాటిలోనూ ఈటానగర్ ఈ ప్రాంతాలు ఇక్కడంతాను ఈ పర్టికులర్ బటర్ఫ్లైస్ అనేటటువంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీన్ని ఎంపరర్ ఆఫ్ ఇండియా అనమాట. కైజర్ ఈ హింద్ అంటే ఎంపరర్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా అనమాట. దీని యొక్క వింగ్ స్పాన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈస్టర్న్ హిమాలయాస్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇండియాలోనే కాకుండా నేపాల్, భూటాన్, మయన్మార్, లావోస్, వియత్నాం, సౌత్ చైనా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మన ఇండియాలో ఉండేటటువంటి ఈస్టర్న్ హిమాలయాస్ అంటున్నాం. ఈస్టర్న్ హిమాలయాస్ అయినటువంటి ప్రాంతాలన్నింటిలోనూ కనిపిస్తూ ఉంటాయి. అస్సాంలోనూ కొన్ని ప్రాంతాల్లో కైజర్ ఈ హింద్ అనేటటువంటివి, సిక్కింలోనూ, అరుణాచల్ ప్రదేశ్లో తల్లే వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇలాంటి వాటన్నిటిలోనూ ఈ బటర్ఫ్లై అనేది యూజువల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు రీసెంట్గా స్టేట్ బటర్ఫ్లైగా ఇది గుర్తించడం జరిగింది. ఈస్టర్న్ హిమాలయాస్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించినటువంటిది. పార్లమెంట్ అనేది మీట్ అయినప్పుడు డేటా ప్రొటెక్షన్ బిల్ అనే దానికి సంబంధించి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేటటువంటిది ఒక డిసెంట్ నోట్ని మూవ్ చేయబోతుంది అన్నట్టుగా కాంగ్రెస్ లీడర్ జయరాం రమేష్ చెప్తున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకదాన్ని అపాయింట్ చేశారు. దేనికోసం? పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనే దాన్ని చూడండి, దీంట్లో ప్రొవిజన్స్కి సంబంధించి డిస్కస్ చేయండి, ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడదాము అని జేపీసీని అపాయింట్ చేశారు. అందులో భాగంగా దాని మీద డిసెంట్ నోట్ ఒకటి తయారు చేయడం జరిగిందనమాట. ఫస్ట్ అసలు ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ అంటే ఏంటి, ఆ డేటా ప్రొటెక్షన్ బిల్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, దాంట్లో క్రిటిసిజం ఏంటి, ఆ క్రిటిసిజంనే వీళ్ళు ఇప్పుడు ఆ క్రిటిసిజం ఏదైతే ఉందో దాన్ని డీల్ చేసేలాగా కొన్ని మోడిఫికేషన్స్ చెప్తున్నారు. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ చూడండి, డేటా ప్రొటెక్షన్ బిల్ అంటున్నాము. డేటా అనేటటువంటిది ఎంటైర్లీ కన్సెంట్తోనే ప్రాసెస్ చేయాలి. ఒకవేళ మిస్యూజ్ జరిగితే, పర్సనల్ డేటా మిస్యూజ్ జరిగితే దానికి పెనాల్టీస్ అనేటటువంటివి ఉండాలి. డేటా అనేటటువంటి దాన్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయాలి. జనరల్ డేటా, సెన్సిటివ్ డేటా, క్రిటికల్ డేటా. క్రిటికల్ డేటాని కంపల్సరీగా ఇండియాలోనే స్టోర్ చేయాలి. అలాగా కొన్ని ప్రొవిజన్స్. గవర్నమెంట్కి సంబంధించి యూజర్ యొక్క నాన్ పర్సనల్ డేటాని కంపెనీస్ నుంచి గ్యాదర్ చేయొచ్చు. పర్సనల్ డేటా కోసమే ఈ బిల్ అండి. నాన్ పర్సనల్ డేటాని గ్యాదర్ చేయొచ్చు. ఫినాన్షియల్ క్రిటికల్ డేటాని కంపల్సరీగా ఇండియాలోనే స్టోర్ చేయాలి. సెన్సిటివ్ డేటాని అవుట్ సైడ్ ఇండియా స్టోర్ చేసినా ఇండియాలోనూ స్టోర్ చేయాలి. కంపెనీస్ అనేటటువంటివి
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇలాంటి కంపెనీస్ వాలంటరీగా యూజర్స్ని వెరిఫై చేయాలి, ఎవరంటే వాళ్ళు ఫేక్ అకౌంట్స్ ఇవి క్రియేట్ చేయకుండా. అదేవిధంగా కన్సెంట్ లేకుండా డేటాని షేర్ చేస్తే వాళ్ళ యొక్క ఓవరాల్ గ్లోబల్ టర్నోవర్లోంచి 4%ని ఫైన్గా విధిస్తారు. ఏదైనా డేటా బ్రీచ్ కానీ ఇన్యాక్షన్ కానీ వాళ్ళ సైడ్ నుంచి ఉంది అంటే 2% వాళ్ళ యొక్క గ్లోబల్ టర్నోవర్ కట్ అవుతుందన్నమాట. మరి వీటన్నిటినీ చూసుకునేందుకు డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ని తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. మనకి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనేది అపాయింట్ చేశారు డ్రాఫ్ట్ బిల్ని ప్రిపేర్ చేయడానికి. సో అది 50 చట్టాలని వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక అపలేట్ ట్రిబ్యునల్ తీసుకొని వస్తాము అని లాగా. అయితే ఇక్కడ డేటా ప్రైవసీ అనేది ఇంపార్టెంట్. మనకి పుట్టస్వామి కేసు అనేటటువంటి దాంట్లో డేటా ప్రైవసీని ఆర్టికల్ 21 కింద ఫండమెంటల్ రైట్గా చెప్పారు, అవునా? సో డేటా ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికే కదా దీన్ని తీసుకొని రావడము. కానీ చాలా ఎగ్జంప్షన్స్ అనేవి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అనేది పీపుల్ యొక్క కన్సెంట్ లేకుండానే నేషనల్ సెక్యూరిటీ, ఈ ఇంటిగ్రిటీ ఇలాంటి కండిషన్స్ బేస్ చేసుకొని డేటాని గ్యాదర్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పారు. మరి అలా చేయడం అనేటటువంటి దాని అంటే ఎగ్జంప్షన్స్ ఎక్కువ డేటాని గ్యాదర్ చేసుకునేది గవర్నమెంటే కదా. మరి అలాంటి వైడ్ పవర్ అనేటటువంటిది గవర్నమెంట్స్కి కల్పించడం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి క్రిటిసిజమ్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని డీల్ చేయండి అన్నట్టుగా ఇందాక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చెప్తుంది. మరి మన లాస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. నోరో వైరస్ అవుట్బ్రేక్, మరి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అన్నటువంటి దానికి సంబంధించి లాస్ట్ వీక్ మనకి అక్యూట్ డయేరియల్ డిసీజ్ అన్నమాట. దాన్ని కేరళలోని వాయనాడ్ ఆ ప్రాంతంలో నోరో వైరస్ డిసీజ్గా కనుగొనడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో అసలు నోరో వైరస్ అంటే ఏంటి, అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, అది ఇప్పుడు మనం ఒక కన్సర్న్గా పరిగణించవచ్చా, ఆ ఇన్ఫెక్షన్కి క్యూర్ ఏంటి, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందామండి. రైట్, అసలు నోరో వైరస్ అంటే ఏంటి? నోరో వైరసెస్ అనేటటువంటివి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇల్నెస్ని కలగజేస్తాయి. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇల్నెస్ని కలగజేస్తాయి. ఇవి జనరల్గా యానిమల్ బార్న్ డిసీజ్, స్టమక్లోను ఇంటెస్టీన్స్లోను ఇన్ఫ్లమేషన్, వాపు వీటికి దారితీస్తాయి. వాటి రిజల్ట్ వల్ల వామిటింగ్ రావడము, డయేరియా, మోషన్స్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఎలాగ మనకి నోరో వైరస్ అనేటటువంటిది వ్యాప్తిస్తుంది? ఎవరైతే దాంతో ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటారో, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ ఉంటారో వాళ్ళని టచ్ చేయడం ద్వారా కానీ వాళ్ళ నుంచి, అదేవిధంగా ఈ నోరో వైరస్తో కంటామినేట్ అయిన ఫుడ్, వాటర్ దాని నుంచి, అదేవిధంగా సర్ఫేసెస్ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ దగ్గారు, తుమ్మారు, సో ఆ దగ్గేసి తుమ్మేసిన తర్వాత ఆ చేతులు అనేవి వేరే సర్ఫేస్ మీద పెడితే అక్కడి నుంచి కూడా మనకి వ్యాప్తించే అవకాశం ఉంది. మరి నోరో వైరస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? డయేరియా, వామిటింగ్, నాజియా, వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నట్టు ఉండడం, స్టమక్ పెయిన్ రావడము, కొంతమందిలో ఫీవర్స్, హెడేక్స్, బాడీ ఏక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. జనరల్గా వైరస్ సోకినటువంటి 12 నుంచి 48 గంటల్లోనే ఆ సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. మరి ఏం చేయాలి, ఏ విధంగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు? నీట్గా చేతులు ఇవి కడుక్కోవడం, ఎస్పెషల్లీ టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోవడము, ఫుడ్ తినే ముందు హ్యాండ్స్ నీట్గా ఉంచుకోవడము, అదేవిధంగా క్లీన్ డిస్ఇన్ఫెక్టెంట్గా ఉండే ఇల్లు వీటన్నిటిని నీట్గా ఉంచుకోవడము, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మంచిగా వాష్ చేసుకోవడము, మనకి జబ్బు పడినప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయకుండా ఉండడం, ఇలాగా అదేవిధంగా ఈ సిమ్టమ్స్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడము, వీటి ద్వారా ఈ డిసీజ్కి మనం ట్రీట్ చేసుకోవచ్చు. ముందుగా ప్రివెంట్ చేసుకోవాలి. హైజీన్ అనేది ఇంపార్టెంట్. నోరో వైరస్ అనేటటువంటిది వ్యాప్తించకుండా ఉండాలంటే హైజీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇది మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.